హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న ఎస్ఎస్ వ్లాగ్. మీ అందరికీ ముందుగా హ్యాపీ మదర్స్ డే అండి. ఈరోజు అయితే నేను విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అయితే ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం ఆయిల్ వేసేసుకొని కొంచెం ఆనియన్ని బాగా ఫ్రై చేసుకున్నాను. దాంట్లోనే ఒక 2 టమాటా ముక్కలు కోసుకొని వేసేసుకున్నాను. అలాగే సన్నగా తరుక్కున్న చిల్లీ, అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొంచెం ఇదంతా మగ్గనివ్వాలన్నమాట. అలాగే కొంచెం కలర్ కోసం అయితే పసుపు వేసేసుకున్నాను, ఒక హాఫ్ టేబుల్ స్పూన్. చూడండి, నేను ముందుగానే మటన్ అయితే కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట. ఉప్పు వేసి ఆ మటన్ని దీంట్లో వేసేస్తున్నాను. ఈ గ్రేవీలో వేసి కొద్దిసేపు బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే మటన్కి పసుపు జింజర్ గార్లిక్ పేస్ట్ బాగా పట్టాలి. కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అవ్వాలి మటన్ కూడా. ఇప్పుడు మటన్ కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను అనమాట, టేస్ట్కి తగ్గట్టు. అలాగే కారం కూడా వేసేసుకుంటున్నాను. ఎందుకంటే నేను కుక్కర్లో వండట్లేదు కాబట్టి, గిన్నెలో వండుతున్నాను కాబట్టి మటన్ ఉడకడానికి చాలా టైం పడుతుంది. చూడండి, మన టేస్ట్కి తగ్గట్టు కారం అయితే వేసేసుకున్నాను. కారాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్లోనే బాగా కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలండి. దానికోసం కొద్దిసేపు అయితే మూత పెట్టుకున్నాను. తర్వాత చూడండి ఎలా వాటర్ అయితే వచ్చేసిందో మటన్లో నుంచి. ఇప్పుడైతే నేను కొబ్బరి డ్రై కోకోనట్ ఉంటుంది కదా, దాని పౌడర్ తీసి దీంట్లో వేస్తున్నాను అనమాట. ఈ డ్రై కోకోనట్ వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. అలాగే గరం మసాలా కూడా వేస్తున్నాను, మటన్ నీసు వాసన రాకుండా ఉండడం కోసం. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను వాటర్ వేసుకుంటున్నాను అనమాట. ముక్క చాలాసేపు ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువనే యాడ్ చేసేసుకోండి. అది కూడా కొంచెం మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడైతే నేను కొంచెం కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చూడండి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇది విలేజ్ స్టైల్ మటన్ కర్రీ అనమాట. ఇది రోటీలోకి, జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా బగారా రైస్లోకి కూడా చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, బాయ్.